ఏది దేవునికి ఇష్టమైనదో, ఏది దేవునికి అనుకూలమైనదో నేర్పిస్తుంది. చదువు ఏం చేస్తుందంటే సమాజంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలనే జ్ఞానం ఇస్తుంది. అయితే మెంటర్ వచ్చి ఇదిగో ఈ సంతకం ఎలా చేయాలి, ఈ ఫైల్ ఎలా చేయాలి, ఈ వ్యాపారం ఎలా చేయాలి, ఏదైతే చెబుతా ఉంటాడో పరిశుద్ధాత్ముడు కూడా అట్లాగనే సువార్తను అంగీకరించిన తర్వాత, సువార్తల్లోనికి నువ్వు అడుగు పెట్టిన తర్వాత, క్రీస్తు దరికి చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి బాబు తప్పునైనా, ఆ గురువు జీవితమంతా ఉండే గురువు. ఆ గురువు లేకపోతే ఇదిగో తప్పిదములు జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, పొర్లుతూ ఉంటాయి. ఆ గురువు ఉంటే ఎప్పుడు ఏ స్ట్రక్చర్ ఎట్లా వెళ్ళాలో అట్లా వెళ్తూ ఉంటుంది. అదే పరిశుద్ధాత్ముడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియపరిచిన మాట ఏమిటి అని అంటే, ఇదిగో నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒక రోజా, 2 రోజా కాదు, కలకాలం నువ్వు జీవించినంత కాలం, నీ ఆయుష్ ఉన్నంత కాలం నీతో ఉండి వాక్యానికి దూరము కాకుండా వాక్యానికి దగ్గరగా ఉండి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సంఘానికి ఏముండాలి చెప్పండి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి.